వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అరుణాచలం యొక్క వైశిష్ట్యాన్ని స్మరించుకుందాం. అరుణాచలం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. వేద పురాణాల్లో కొనియాడబడిన క్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుని ఆజ్ఞపై విశ్వకర్మ చేత నిర్మించబడిన పుణ్యధామం. గౌతమ మహర్షి శివాజ్ఞానుసారం ఇక్కడి పూజా విధానాన్ని ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతోంది. అరుణాచలంలో కొలువై ఉన్న కొండే సాక్షాత్తు శివుడని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే అరుణాచలేశ్వర ఆలయం కంటే ఇక్కడ కొండకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ కొండ జ్యోతిర్లింగం అని చెప్పబడుతోంది. ఇది తేజోలింగం. అందుకే ఇది అగ్నిక్షేత్రం అని పిలువబడుతోంది. అరుణాచలం, దీన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, వెరసి ఎర్రని కొండ అని దీని తాత్పర్యం. అలాగే అరుణ అంటే పాపములను పరిహారించునది అని అర్థం. ఇక తమిళంలో తిరువన్నామలై అని అరుణాచలంను పిలుస్తారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. ఇక ఈ అరుణాచలం ప్రసిద్ధ గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రపంచ వ్యాప్త ఖ్యాతి పొందింది. విదేశాల నుంచి కూడా ఈ క్షేత్ర దర్శనానికి జనాలు తరలి వస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కనీసం ఈ క్షేత్రం గురించి తలపు కూడా రాదట మానవాళికి. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన జీవి మీద సాక్షాత్తు ఆ శివ కటాక్షం ఉంటుందని, ఆ శివుడు అనుమతి ఉంటేనే ఈ క్షేత్రంలో అడుగు పెట్టగలరని పురాణాలు సైతం చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన మనిషికి సాక్షాత్తు ఆ చిత్రగుప్తుడు అరుణాచలంలో అడుగు పెట్టక ముందు, అరుణాచలంలో అడుగు పెట్టిన తరువాత అంటూ ఓ గీత గీస్తాడట. ఈ క్షేత్రాన్ని సందర్శించుకున్న భక్తుల నుదిటి రాత మారిపోతుందని సకల జీవకోటి అచంచల విశ్వాసం. ఇక్కడ అరుణాచలేశ్వరంలోని కొండ పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయడమేనని భక్తుల విశ్వాసం. కాలినడకన కొండ చుట్టూ శివనామస్మరణ గావిస్తూ అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు తెలియజేశారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అనుక్షణం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండడం విశేషం. మండే మండుటెండ అయినా, జోరున కురిసే వర్షమైనా, గజగజ వణికే చలి అయినా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ సకల కోటి జీవరాశుల్లో ఏదో ఒక జీవైనా చేయడం ఇక్కడ గిరి ప్రదక్షిణ ఔన్నత్యాన్ని తెలుపుతోంది. అటువంటి మహిమాన్విత అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఇప్పుడు సంపూర్ణ వివరాలు తెలుసుకుందాం. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అది దుర్లభం. చెప్పులు ధరించకుండా భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ గావిస్తారు. ప్రతి నిత్యం ప్రతి వేళలో ఎంతో మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల ఔషధ మూలికల ప్రభావం వల్ల శరీరానికి శివనామస్మరణ వలన, మనసుకు ఆ శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందనేది ఇక్కడ భక్తుల అచంచల విశ్వాసం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తార్ రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాటలు కూడా వేశారు. ఎక్కువ మంది పగలు సూర్యుని వేడి తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి ఒకటి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. ఇక గిరి ప్రదక్షిణం ఆరంభించేటప్పుడు చెప్పులు ధరించవద్దు. బరువు ఎక్కువగా ఉన్న బ్యాగులను మీతో తీసుకెళ్లవద్దు. ఎందుకంటే మొత్తం గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్లు ఉంటుంది. నడిచేటప్పుడు బరువు ఉంటే ఇబ్బంది పడతారు.
పగలు ఎండకి ఇబ్బంది పడతారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం 9 లోపే గిరి ప్రదక్షిణ ముగించుకునేలా ప్లాన్ చేసుకోండి. నిత్యం ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది. కానీ పౌర్ణమి వేళల్లో ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణను నిష్కామంగా కొనసాగించాలి. కొంత చిల్లరను మీ వెంట తీసుకెళ్లడం ఉత్తమం. ఎందుకంటే దారి పొడుగునా సాధువులు లేదా యాచించే వాళ్ళు ఉంటారు. వారికి దాన ధర్మాలు చేయడం కోసం చిల్లర తీసుకెళ్లడం మంచిది. గిరి ప్రదక్షిణ ముందే ఒకసారి దేవాలయంలోని స్వామిని దర్శించుకోవడం మంచిది. ఇక గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామిని మీ కోరికల గురించి ప్రార్థించుకోవచ్చు. ఆపై ప్రదక్షిణ నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఇవ్వమని స్వామికి సంకల్పం చెప్పుకొని సవ్య దిశలో ప్రదక్షిణ మొదలు పెట్టాలి. అయితే గిరి ప్రదక్షిణ మనకు ఎడం వైపున మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మన కుడివైపున దేవతలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారని భావించి వారి దారికి అడ్డు రాకుండా ఎడమ వైపున మాత్రమే నడుస్తూ కొండను దర్శిస్తూ గిరి ప్రదక్షిణ గావించాలి. త్వరగా గిరి ప్రదక్షిణం పూర్తి చేయాలనే ఆతృత ఏ మాత్రం చూపించొద్దు. ఎందుకంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎంత త్వరగా పూర్తి చేశామా అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరుణాచల కొండ వైపు చూస్తూ అరుణాచల నామ స్మరణ మనసులో చేస్తూ అరుణాచల శివ అని తలుస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ చేసే వారికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. దైవం తమతోనే ఉన్నాడు అనుకుంటూ అడుగు ముందుకు వేసేవారికి అడుగడుగున ఆ దేవుడు ఉన్నాడనే సాక్ష్యాలు కనపడుతూనే ఉంటాయి. ఈ గిరి చుట్టూ అన్ని వేళలా దేవతలు, గంధర్వులు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుని గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఒంటరిగా గిరి ప్రదక్షిణ చేసే వాళ్లకు తాము ఒంటరి అనే భావన అవసరం లేదు. సాక్షాత్తు దేవతలే వారి తోడు నడుస్తారు. ఇక అరుణాచలేశ్వరుని కొండ జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడంతో జ్ఞానం సిద్ధించి ప్రదక్షిణ చేసిన పుణ్యం లభించి మోక్షం లభిస్తుంది. అందుకే రమణ మహర్షి దీని ప్రాముఖ్యత గురించి పదే చెబుతూ ఉండేవారు. అరుణాచల కొండ గిరి ప్రదక్షిణ సమయంలో ఆ 14 కిలోమీటర్ల దారిలో మొత్తం 8 లింగాలను మనం దర్శించుకోవచ్చు. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. ఆ దేవాలయాది దర్శనాలు చేసుకుంటూ ప్రదక్షిణ తిరిగి గోపురం వరకు చేరుకొని పూర్తి చేయాలి. అయితే ఈ దారి మధ్యలోనే రమణ మహర్షి ఆశ్రమం, అలాగే దుర్వాస మహర్షి ఆశ్రమం వంటి పలు మహాత్ముల ఆశ్రమాలు తగులుతాయి. ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమాన్ని చాలా మంది భక్తులు దర్శిస్తారు. విదేశాల నుంచి విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఇక సంతానం కోసం, అలాగే వివాహం కాని వారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అలాగే నిష్కామ హృదయంతో అచంచల భక్తితో గిరి ప్రదక్షిణం చేసేవారు ఒక అలౌకిక ఆనందానికి లోనవుతారు. అలా 14 కిలోమీటర్లు ప్రదక్షిణ పూర్తి చేసుకుంటూ తిరిగి రాజగోపురానికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. అరుణాచలంలో నిత్యం గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పటికీ శ్రావణ పౌర్ణమి రోజున, అలాగే కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక వైశిష్టం కలిగిన రోజులుగా భావించబడుతుంది. అంతేకాదు ప్రతి పౌర్ణమి రోజున కూడా గిరి ప్రదక్షిణ ఎంతో గొప్పదిగా చెప్పబడుతోంది. అలా అని సాధారణ రోజుల్లో దాని విలువ ఏమీ తగ్గదు. అసలు వారంలో ఏ రోజుల్లో అరుణగిరి ప్రదక్షిణ కావించడం ఏ ఫలితాలను ఇస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే వారికి ఏ వారం వజ్యం అంటూ ఏమీ లేవు. అన్ని రోజులు మంచివే. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి ఆ వెలుగులో గిరి ప్రదక్షిణం చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. కాగా వారంలోని ప్రతి రోజుకు గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేసే భక్తులు జనన మరణ బాధల నుంచి బయటపడతారని, మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయని, బుధవారం ప్రదక్షిణ చేయడం వల్ల మహాపండితులు అవుతారని, గురువారం ప్రదక్షిణ చేయడం వల్ల కారణ జన్ములవుతారని, అలాగే శుక్రవారం చేస్తే శివుడి ఆశీస్సులతో సకల సంపదలు దక్కుతాయని, ఇక శనివారం ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక సమస్యలు ఉన్న వాళ్ళ బాధలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు తలుచుకోవటమే ఆలస్యం. గిరి ప్రదక్షిణ కావించవచ్చు. తమిళనాడులోని తిరువన్నామలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆద్యంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టింది ఇక్కడే అని పురాణాలు చెప్తున్నాయి. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల అగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు. ఇక ఈ పుణ్యక్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు. అటువంటి ఈ ప్రసిద్ధ ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగువును తీర్చి వారి గొప్పదనం పరీక్షించదలిచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతాలను కనుక్కోమని వారికి చెప్పారు. అప్పుడు బ్రహ్మ హంసవాహనంతో లింగం శిరస్సు వైపుకు, విష్ణువు వరాహావతారంలో భూమిని తవ్వుకుంటూ పాతాళం వైపుకు వెళ్తారు. ఇద్దరు ఆది అంతాలు కనుక్కోలేకపోతారు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మ మొగలి పువ్వు, ఆవు సాక్ష్యాలతో అబద్ధమాడతాడు. అప్పుడు కోపోద్రిక్తుడైన శివుడు తన పూజకి మొగలి పువ్వు పనికిరాదని శపిస్తాడు. అలాగే కామధేనువు తలతో అవునని, తోకతో కాదని సమాధానం చెప్పడం వల్ల తన తోక భాగాన్ని అందరూ పూజిస్తారని, శిరస్సు భాగాన్ని ఎవరు పూజించరని శపిస్తాడు. ఆ తరువాత బ్రహ్మపై కోపంతో అతని ఊర్ధ్వ ముఖాన్ని తుంచివేస్తాడు. ఆపై విష్ణువు అభ్యర్థనతో శాంతించిన శివుడు విష్ణువు నిజాయితీని మెచ్చుకొని విష్ణుమూర్తికి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్ని స్తంభం ఇక్కడే కొలువుదీరేలా అనుగ్రహించవలసిందిగా శివుణ్ణి కోరతాడు. అప్పుడు అగ్నిలింగంగా శివుడు అక్కడే ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న అరుణాచల గిరియే భూమి మీదకు వచ్చిన అగ్ని స్తంభం. ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం. ఆ తరువాత కాలక్రమేణా ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అన్నామలై. శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఉంది. అన్నాల్ అంటే అగ్ని, ప్రకాశం అని అర్థాలు వస్తాయి. ఇక మలై అంటే పర్వతమని. ఈ రెండూ కలిసి అన్నాల్ మలైగా కాలక్రమేణా అన్నామలైగా మారింది. శివ స్వరూపమైన ఆ కొండను పూజించడం అందరి వల్ల కాదని, పర్వత పాదంలో అచ్చన స్వరూపంగా ఒక లింగ రూపంగా ఏర్పడాలని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకుంటారు. అప్పుడు శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి అక్కడ వెలసి ఆ తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానం అయిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహిమాన్విత లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా బ్రహ్మ విష్ణువు దేవశిల్పి అయినటువంటి మయుణ్ణి కోరగా, మయుని ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్యతీర్థాలు, అందమైన నగరంగా రూపుదిద్దుకున్నాయి. అలా ఇన్ని యుగాలుగా ఎన్నో మార్పులతో ఆలయం రూపు మారుతూ వచ్చింది. అరుణాచలంలోని ప్రస్తుత ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది. ఇక ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, ఆలయాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా అందరికీ దర్శనమిస్తున్నాయి. ఇక ఈ గోపురాల్లో తూర్పు వైపున గోపురాన్నే రాజగోపురం అంటారు. ఇది ప్రధాన ద్వారం నేలమట్టం నుంచి 135 అడుగుల వెడల్పు, 95 అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తైన గోపురాన్ని నిర్మించాలని, దానికన్నా 1 అడుగు ఎత్తుగా ఉంటే 217 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఇక బయట ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మని అమ్మాల్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల్లో ఎత్తులో ఉంటాయి.
70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. అరుణాచల మహిమాన్విత పుణ్యక్షేత్రంలో నిత్యం ఏదో ఒక సందడిగా కోలాహలంగా ఉంటూనే ఉంటుంది. అయితే ప్రత్యేకించి కొన్ని దినాల్లో ఇంకా ఎక్కువగా పండగ వాతావరణం నెలకొంటుంది. అరుణాచలంలో ప్రత్యేకమైన పండగలు, పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచలంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. అరుణాచలంలో నిర్వహించే ఉత్సవాలలో మొదట చెప్పుకోదగ్గ గొప్ప ఉత్సవం కార్తీక దీపోత్సవం. కార్తీక మాసంలో కార్తీక దీపం 10 రోజుల పండుగ. కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజున విష్ణువు మరియు బ్రహ్మదేవుల ముందు శివుడు అగ్ని స్తంభంగా కనిపించాడు. ఆ రోజున కార్తీక దీప ఉత్సవం జరుపుకుంటారు. అపభరణి నక్షత్రం రోజున ఉదయం అరుణాచలేశ్వర మందిరంలో ఒక దీపం వెలిగించి ఆపై మరో 5 దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను అరుణాచలేశ్వర సన్నిధి దగ్గర కలిపి ఉంచుతారు. ఆ తరువాత ఈ దీపాన్ని అన్నామలై కొండపైకి తీసుకెళ్తారు. సాయంత్రం పంచమూర్తులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న మంటపంలోకి తీసుకొస్తారు. తరువాత అర్ధనారీశ్వరుడు గర్భగుడి నుండి బయటకొస్తాడు. ఆయన ముందు అఖండ దీపం వెలిగిస్తారు. తర్వాత కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు కొండపై జ్యోతి రూపంలో కనిపిస్తాడని నమ్ముతారు భక్తులు. మహాదీపం వెలిగించే సమయంలో మాత్రమే అర్ధనారీశ్వరుణ్ణి దర్శనం కోసం బయటకు తీసుకొస్తారు. మిగతా అన్ని రోజుల్లో ఆయన మూర్తిని మందిరంలోనే ఉంచుతారు. ఇక అరుణాచల కొండపై మహాదీపం 11 రోజులు వెలుగుతూనే ఉంటుంది. తిరువన్నామలై కొండపై దీపం వెలిగించే వారసత్వ హక్కు ఉన్న వ్యక్తులు భరద్వాజ వంశానికి చెందినవారు. దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు వారిని సత్కరిస్తారు. ఆపై కొండ మీద దీపం వెలిగించడానికి అవసరమైన అన్ని వస్తువులను పంపుతారు. జ్యోతి ప్రజ్వలన గావిస్తారు. ఆ మహాదీపాన్ని దర్శించిన వారి తరువాత 21 తరాల వారికి ఆ పుణ్యం ప్రాప్తించి ధన్యులవుతారని భక్తుల విశ్వాసం. ఇక అరుణాచల క్షేత్రంలో చైత్ర మాసంలో చిత్తా నక్షత్రం రోజున తీర్థ ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆషాఢ పూర్వ ఉత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో అగ్ని ఉత్సవం జరుగుతుంది. పుష్యమాసంలో మట్టు పొంగల్, తిరువూడల్, స్వామి ఉయ్యాల ఉత్సవాలు జరుగుతాయి. పుష్యమాసంలో 5వ రోజున స్వామి దర్శనం కోసం మనులూరును సందర్శిస్తారు. పుష్యమాసం రథసప్తమి రోజున కలశపక్కలో అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. ఫాల్గుణ మాసంలో కళ్యాణోత్సవం 6 రోజుల పాటు జరుగుతుంది. ఇంద్రతీర్థంలో తెప్పోత్సవం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రముఖ ఉత్సవాల్లో స్వామివారు అమ్మవారి ప్రణయ కలహోత్సవం ఒకటి. అరుణాచలంలో అత్యంత ఘనంగా నిర్వహించే ఉత్సవాలలో శివ పార్వతుల ప్రణయ కలహ మహోత్సవం 2వ చెప్పుకోదగ్గ పెద్ద ఉత్సవం. ఈ ఉత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం జరిగేప్పుడు శివుడు భృగికి మోక్షమిస్తాడు. అందుకు కోపం వచ్చిన అభిత కుచలాంబ అమ్మవారు తన ఆలయంలోకి వెళ్లి తలుపు మూసుకుంటారు. అప్పుడు శివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తాడు. ఆ సమయంలో ఆలయంలో దొంగలు పడతారు. అదే తంతును నేటికి అదే విధంగా పూజా విధానంగా నిర్వహించడం అరుణాచల ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా విధానం. అరుణాచలంలో చెప్పుకోదగ్గ 3వ ప్రాధాన్యత ఉన్న పూజ మరొకటి ఉంది. సాక్షాత్తు దేవుడే తన భక్తునికి పిండ తర్పణం గావించే ఏకైక దేవాలయం అరుణాచల దేవాలయం. దాదాపు 6 శతాబ్దాలుగా జరుగుతున్న ఈ తంతు వెనుక కథ ప్రత్యేకంగా మీకోసం. అరుణాచలంలో అద్భుతంగా అందరినీ ఆకర్షించే అంశాలు గుడికి నలువైపులా ఉన్న గోపురాలు. అందులో ఒక గోపురాన్ని నిర్మించిన వాడు వల్లాలన్ మహారాజు. అతనికి 2 భార్యలు, కానీ అతనికి సంతాన భాగ్యం లేదు. వల్లాలన్ మహారాజు పరమ శివభక్తుడు. శివభక్తులు తన దగ్గరకు వచ్చి ఏమడిగినా కూడా కాదు అనకుండా వారు కోరింది ఇస్తూ ఉండేవాడు. అంతటి శివభక్తుడైన అతన్ని పరీక్షించదలిచాడు ఆ పరమశివుడు. అందుకని ఒకరోజు సాక్షాత్తు ఆ శివుడే పెద్ద జంగమ దేవర వేషం వేసుకొని కొందరు చిన్న జంగమయ్యలను వెంట తీసుకొని వల్లాలన్ మహారాజు ఇంటికి వచ్చాడు. ఆ వల్లాలన్ మహారాజు ఆ జంగమ దేవరలకు స్వాగతం పలికి తన ఆతిథ్య ధర్మాన్ని పాటించాడు. ఆ తర్వాత పెద్ద జంగమయ్య అందరికీ దేవదాసులు కావాలని ఆ రాజును అడిగాడు. అప్పుడు ఆ రాజు అందరు దేవదాసీలను తీసుకొచ్చి అందరు చిన్న జంగమయ్యలకు ఇచ్చాడు. కానీ పెద్ద జంగమ దేవరకు దేవదాసి దొరకలేదు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని తలపట్టుకొని కూర్చున్న వల్లాలన్ మహారాజు దగ్గరికి అతని చిన్న భార్య చల్లమ్మ వచ్చింది. శివసేవకు ఎటువంటి ఆటంకం, లోపం రాకూడదని చెప్పి తానే స్వయంగా దేవదాసిగా పెద్ద జంగమయ్య దగ్గరకు వెళ్తానని చెబుతుంది. అప్పుడు దానికి ఆ రాజు ఒప్పుకుంటాడు.
ఆమె అలాగే పెద్ద జంగమయ్య గదిలోకి వెళ్ళేటప్పటికీ ఆ పెద్ద జంగమయ్య నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటాడు. అతన్ని నిద్ర లేపడం కోసమని చెప్పేసి పెద్ద జంగమయ్య మీద చెల్లమ్మ రాణి చేయి వేగానే ఒక్కసారిగా ఆ పెద్ద జంగమయ్య పసిపిల్లాళ్లా మారి ఏడుస్తూ ఉంటాడు. ఆ పసివాడిని ఎత్తుకొని తీసుకొచ్చి వల్లాలునికి చూపించి బిడ్డలు లేని మనకు దేవుడిచ్చిన బిడ్డ అని చెబుతుంది. అప్పుడు ఆ మహారాజు ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ బిడ్డ అంతర్ధానమైపోతాడు. అప్పుడు ఆకాశవాణిలా ఆ శివయ్య చెబుతాడు, మీ భక్తికి మెచ్చి బిడ్డలు లేరని చిందించే మీకు నేనే స్వయంగా బిడ్డనవుతాను. మీ బిడ్డగా మీకు జరిగే పితృకార్యాలన్నీ నేనే చేస్తానని మాటిస్తాడు. ఆ శివాజ్ఞ అనుసారం నేటికి కూడా సుమారు 6 శతాబ్దాల నుంచి వల్లాలన్ మహారాజు మరణించిన తేదీ నాడు గర్భగుడిలో శివుని ముందు పత్రిక చదువుతారు. అలా చదివిన వెంటనే ఆలయం మూసివేస్తారు. ఆపై పల్లకిలో శివుని ఉత్సవమూర్తిని బల్లికొండ పట్టు తీసుకెళ్లి అక్కడ ఏటిలో స్నానం చేపిస్తారు. ఆపై అమ్మవారు శివుడు పీటలపై ఉండి వల్లాలన్ మహారాజుకు తద్దినం పెడతారు. అనంతరం మళ్లీ ఏటిలో స్నానం చేపించి దేవతామూర్తులను అరుణాచలం ఆలయంకు చేరుస్తారు. అప్పుడు ఆలయ తలుపులు తీసి స్వామివారికి అభిషేకం కావిస్తారు. సాక్షాత్తు పరమశివుడే తన భక్తునికి తద్దినం పెట్టే ఏకైక చరిత్ర గల దేవాలయం ప్రపంచంలోనే అరుణాచలం ఒక్కటే. ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత మిగిలిపోయే ఆద్యంతరహిత మహత్యం కలది అరుణాచలం. ప్రశాంతతకు ఆలవాలం ఆ ప్రకృతి. మనకి మనమేమిటో తెలుసుకోవడానికి దొరికే అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణమే అక్కడి గిరి ప్రదక్షిణం. ఎంత కొనియాడినా తనివి తీరని అలౌకిక ఆత్మ సంతృప్తినిచ్చే అరుణాచల విశేషాలు స్వయంగా అనుభవిస్తేనే అర్థం చేసుకోగలరు. ఎవరైనా మీకు వీలైతే వీలు చేసుకుని అరుణాచల సందర్శనం చేసుకోండి. ఓం అరుణాచల శివ. సర్వేజన సుఖినో భవంతు.